ఈరోజు నేను మీతో సింపుల్ సాంబార్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. దానికోసం ఈ సాంబార్కి కావాల్సిన వెజ్జెస్ అన్నీ కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా దాల్ కుక్ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న గ్లాస్, హాఫ్ గ్లాస్ దాల్ తీసుకున్నాను. మీకు సాంబార్ థిక్గా కావాలి అంటే 1 గ్లాస్ వరకు తీసుకోండి. లేదు పల్చగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ దాల్ అనేది సరిపోతుందన్నమాట. ఇది బాగా వాష్ చేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని లిడ్ పెట్టేసి ఇది కనీసం ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. అప్పుడే లోపల ఉన్న దాల్ అంతా బాగా మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం మెదిపే అవసరం ఉండదు మ్యాక్సిమం. సో అందుకని చెప్పేసి నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు తర్వాత ఒక బౌల్లోకి ఒక గిన్నెలోకి కొంచెం మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకొని దానికి సరిపడా అంటే ఆ వెజ్జెస్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది. ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు, తర్వాత దానికి సరిపడా ఉప్పు, ఒక చిన్న బెల్లం ముక్క, కొద్దిగా చింతపండు అంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా ముక్కలన్నిటినీ ఉడకనివ్వాలన్నమాట. ఇలా ముక్కలన్నీ ఒక సైడ్ ఉడుకుతూ ఉంటే ఇంకొక సైడ్ మనం దాల్ అనేది 4 విజిల్స్ వచ్చేసింది. సో దాల్ ఎలా కుక్ అయిందో చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానండి. మీరే చూడండి, చాలా మెత్తగా అయిపోయింది కదా దాల్ అనేది. సో ఇక్కడ సాంబార్లో ముక్క కూడా ఉడికిందో లేదో చూసుకుందాం. సాంబార్ ముక్కలు కూడా కొంచెం ఉడికిపోయాయండి. సో ఇంకా మళ్ళీ ఇక్కడ దాల్లో వేసాక మనం కొంచెంసేపు తెల్లబడతాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ దాల్లో ఆ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. ఆ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి. ఇవి బాగా కలపెట్టుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకున్నాను అండి నేను. అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో మీ అందరికీ కనిపించలేదేమో, మేబీ ఇక్కడ జస్ట్ కలయబెట్టడమే కనిపించింది, సారీ అండి. అండ్ నేను సాంబార్ పొడి వేసేసుకున్నాను అనమాట, ఒక 1 టేబుల్ స్పూన్. అది హోమ్ మేడ్ సాంబార్ పొడి వేసుకున్నాను అండి, బయట ప్యాకెట్ కాదు. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అనిపించింది, సో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలపెట్టుకున్నాను అనమాట. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కొంచెం సేపు తెల్లనివ్వాలి. ఇది బాగా తెరులుతుంది కదండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బాండి తీసుకుంటున్నాను. ఆ చిన్న బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. ఈ పోపు ఆవాలు కొంచెం చిటపటమన్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ఇంగువలోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఆల్మోస్ట్ ఆల్ మనం ఎంత సాంబార్ చేసినా మనం పెట్టే పోపులోనే సగం టేస్ట్ వచ్చేస్తుందండి. సో పోపు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి. అండ్ పోపు వేసుకున్న తర్వాత ఇలా కలపెట్టుకొని ఇంకా దీనిపైన లైట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.